అపోజిషన్ మాత్రం కొత్త జీవోకు నో వే అంటోంది. హైకోర్టు డెడ్ లైన్ విధించడంతో హడావుడిగా నిర్ణయం తీసుకుని స్పెషల్ జీవో లీగల్గా నిలబడే అవకాశమే లేదని చెప్తోంది బీజేపీ. అవగాహన లేకుండా కనీస అధ్యయనం చేయకుండా జీవోలు తీసుకొస్తారా అంటూ ప్రశ్నిస్తోంది. కోర్టు దగ్గర మీరు చెప్పబోయే ఆ ప్రత్యేక పరిస్థితులు ఏమిటని ప్రశ్నిస్తోంది. 42% బీసీ రిజర్వేషన్లో ముస్లింలని కలపొద్దన్నదే తమ తొలి డిమాండ్ అంటోంది. బీజేపీ రెస్పాన్స్ ఏంటో చూద్దాం. మీకు తెలిసి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంటు 50% అనేటువంటి క్యాప్ను దాటాలంటే మళ్ళీ ప్రత్యేకమైనటువంటి పర్మిషన్లు లేదా ఇతర తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్నాయి, కర్ణాటకలో జరుగుతున్నాయి, వాటి సందర్భాలు ఏందనేది ఒక అధ్యయనం చేసి మీరు కూడా ఆ రకంగా బిల్లు తీసుకొస్తే బాగుంటుండే. ఆగమాగం మీద వానాకాలం సమావేశాలు పెట్టాలి కాబట్టి 4 రోజులు పెట్టి ఎవరినో ఒకరిని బదనాం చేయాలనేటువంటి కార్యక్రమం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సరైంది కాదు. అది బీజేపీ రెస్పాన్స్. ఇటు బీఆర్ఎస్లో కూడా జీవో ఎక్స్పెరిమెంట్ను తప్పుపడుతోంది. ఉత్తుత్తి జీవోతోటి బీసీలను మోసం చేసే కుట్ర జరుగుతోందని మేము చెబుతూనే వస్తున్నాం. మా అనుమానమే ఇప్పుడు నిజమైందంటోంది బీఆర్ఎస్. బీసీ రిజర్వేషన్లను అడ్డుకో అంటూనే ఒక అమలు తీరును వ్యతిరేకిస్తోంది గులాబీ పార్టీ. గతంలో కూడా ఇటువంటి జీవోల్ని కోర్టులో సవాల్ చేశారు, ప్రతికూల తీర్పులు వచ్చాయని చెప్తోంది. మిగతా రాష్ట్రాలు కూడా ఇలాగే స్పెషల్ జీవో ఫార్ములాని ఫాలో అవుతాయిగా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తోంది. చట్టపరంగా పార్లమెంటు ద్వారా మాత్రమే ఈ బీసీ రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయంటోంది బీఆర్ఎస్. యూరియా కొరత, భారీ వర్షాలను కారణంగా చూపి స్థానిక ఎన్నికలనే నిలిపేయాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్ ఏమంటుందో కూడా చూద్దాం. జంతర్ మంతర్ దగ్గర డ్రామాలు చేస్తారు. ఆ బిల్లుల పేరు మీద బిల్లులు హడావిడి మీద పేరు మీద బిల్లులు పాస్ చేయించుకుంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నెలల కొద్ది పెండింగ్లో ఉంటే దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలని సోయి లేదు. దాన్ని అట్లనే పెండింగ్లో ఉండగా ఆర్డినెన్స్ అని చెప్పని ఆర్డినెన్స్ పట్టుకొచ్చి పాలాభిషేకాలు, పుష్పాభిషేకాలు, సన్మానాలు రేవంత్ రెడ్డి గారు చేయించుకున్నారు. మళ్ళీ ఆర్డినెన్స్ ఏమైందో తెలియదు, బిల్లులు ఏమైందో తెలియదు, భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్ ఏమైందో తెలియదు, ఆ తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఏమైందో తెలియదు, కులగణన రిపోర్ట్ ఏమైందో తెలియదు. ఇంతవరకు ఏ నరమానవానికి కూడా బీసీలకు కూడా అసలు లెక్కలెంత, ఎవరెవరు ఏ కులాల వాళ్ళు ఏ ఊళ్ళో ఎంతమంది ఉన్నటువంటి వివరాలు ఏమీ చెప్పలేదు. ఇప్పుడు తగుదనమ్మా అని చెప్పని మేము 42% నిన్నటిదాకా ఏమన్నారు, మేము పార్టీ పరంగా 42% ఇస్తా అన్నారు. ఇప్పుడేమంటున్నారు, మేము 42% రిజర్వేషన్ క్యాప్ను మేము ఎత్తేస్తామంటున్నారు. సర్కార్ తీసుకున్న స్టెప్ కరెక్టే అని బీసీ సంఘాలు నమ్ముతున్నాయి. ఆర్ కృష్ణయ్య లాంటి నేతలు ఈ జీవో న్యాయపరంగా చెల్లుబాటు అవుతుందన్న ధీమాతో ఉంటున్నారు. ఓబీసీలకు 10% కోటా ప్రకటించినప్పుడు, సీలింగ్ కోటా తీసేసినప్పుడు బీసీ కోటా విషయంలో ఎందుకు అడ్డుకుంటారు అని ప్రశ్నిస్తున్నారు ఆయన. బీసీ జనాభా పక్కా లెక్కను చేతిలో పెట్టుకుని గత కోర్టుల తీర్పులకు కౌంటర్లు సిద్ధం చేసుకుని ముందుకెళ్తోంది రేవంత్ ప్రభుత్వం. ఎవరు కోర్టుకు వెళ్లరన్న భరోసాను సైతం వ్యక్తం చేస్తోంది.